ఏపీ ప్రభుత్వం మందుబాబులకు షాక్ ఇచ్చింది. మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మొత్తం 3 కేటగిరీలుగా మద్యం సరఫరాకు నిర్ణయించిన ప్రభుత్వం అన్ని కేటగిరీల్లో 15% ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇండియన్ మేడ్, ఫారిన్, లిక్కర్, బీర్ 3 కేటగిరీలుగా ఏపీలో మద్యం సరఫరా చేస్తున్నారు. ఇటీవల మద్యం అమ్మకాలపై మార్జిన్ను 14.5 నుంచి 20% ప్రభుత్వం పెంచింది. ఏపీ ప్రభుత్వం మందుబాబులకు షాక్ ఇచ్చింది. మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మొత్తం 3 కేటగిరీలుగా మద్యం సరఫరాకు నిర్ణయించిన ప్రభుత్వం అన్ని కేటగిరీల్లో 15% ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇండియన్ మేడ్, ఫారిన్ లిక్కర్ 3 కేటగిరీలుగా ఏపీలో మద్యం సరఫరా చేస్తున్నారు. ఇటీవల మద్యం అమ్మకాలపై మార్జిన్ను 14.5 నుంచి 20% ప్రభుత్వం పెంచింది. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. స్వప్న, ఆంధ్రప్రదేశ్ లో మందు బాబులకు ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు. అయితే కొంతమేర ధరలు పెంచడంతో మందు బాబులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 15% అనగా ప్రతి 100 రూపాయలు దాటిన ప్రతి మందు పైన కూడా ఫారిన్ మేడు లిక్కర్ మీద, అలాగే విస్కీ, అలాగే మిగతా మద్యం అన్ని ధరలు కూడా 15% పెంచుతూ నిర్ణయం తీసుకునింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. రేపటి నుంచి కూడా ఈ ధరలు అమల్లోకి వస్తాయని చెప్తున్నారు. మొత్తానికి 100 రూపాయల లోపు ఉన్నటువంటి మద్యము, అలాగే బీర్లు రేట్లు మాత్రం ఏమాత్రం పెరగవని చెప్పి కూడా ఈ సందర్భంగా స్పష్టం చేసింది ఏదైతే ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఏదైతే క్వార్టర్ మీద 15 రూపాయలు, అలాగే ఫుల్ బాటిల్ మీద 60 రూపాయల వరకు కూడా పెంచే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో మందుబాబులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరగడంతో నిరాశ కలిగిస్తుంది అని చెప్పి కూడా అంటున్నారు. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో ఏదైతే ధరలు ఉన్నాయో అదే ధరలకు వెళ్లే అవకాశం ఉందని చెప్పి కూడా మందుబాబులు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ప్రభుత్వం ఏదైతే ఈ మద్యం వ్యాపారులకు పర్సెంటేజ్ పెంచిన నేపథ్యంలోనే ఈ ధరలు పెంచాల్సి వచ్చింది. ఈ బట్టి ఏదైతే లోటు భర్తీ చేయడం కోసమే ఈ రేట్లు పెంచవలసి వచ్చిందని చెప్పి కూడా ఈ నేపథ్యంలో ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ఏదైతే మద్యం వ్యాపారులకు కమిషన్ కోసము ప్రజలపై భారం వేయడం ఎంతవరకు సబబు అని చెప్పి కూడా మరోవైపు ప్రశ్నలు అయితే లేవనెత్తుతారు మందుబాబులు కావచ్చు, మద్యం ప్రియులు కావచ్చు. మరి చూడాలి ప్రభుత్వం ఈ ధరలు ఇలాగే కొనసాగిస్తుందా లేకపోతే భవిష్యత్తులో తగ్గిస్తుందా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. స్వప్న, థ్యాంక్ యూ రామచంద్ర.